పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం కొత్తపల్లిలో అక్రమ ఇసుక తరలింపులో వివాదం చోటు చేసుకుంది. కృష్ణానదిలో అర్ధరాత్రి అక్రమంగా జేసీబీలతో ఇసుక తరలింపుకు ట్రాక్టర్లు సిద్ధమయ్యాయి. క్వారీలో అక్రమ ఇసుక తరలింపు వాహనాలను స్థానికులు అడ్డుకున్నారు. 2 జేసీబీలు 4 ట్రాక్టర్లను స్థానికులు పోలీసులకు అప్పగించారు. అక్రమ ఇసుక మాఫియాకు చెందిన వ్యక్తికి స్థానికులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇది అంతా గేదెలు మేపుకున్నారు. వీళ్ళు అక్రమంగా ఏం చేస్తున్నారు? రైతు 10 దాటాక 2 జేసీబీలు తీసుకురావటం, అక్రమంగా రవాణా ఇసుక చేయటం, దొంగ ఇసుక బళ్ళు గెలిపేయటం, లారీలు ఎత్తటం, అదేమని మేము అడిగితే రోజు తోలం చేయటం, రోజు తోలటం. ఇది అంతా గేదెలు మేసేది. 12 అడుగులు గొయ్యలు పెట్టి 3 అడుగులు మట్టిని తీసి కూడా అడుగు ఇసుక పైన 3 అడుగులు మట్టి ఉంది. ఆ మట్టిని తీసి కూడా అడుగు ఇసుక తీసి డంపింగ్ చేసి లారీలకి ఎత్తి షిఫ్ట్ చేసి మొత్తం అమ్ముకుంటున్నారు. ఈ విధంగా దోపిడీ చేస్తున్నారు. మా ఊరిలో వస్తే మాకు అర్థమయ్యేది. ఎవరు తెలుస్తున్నారు, ఏం చేస్తారో మాకు అసలు తెలియదు. ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది? ఇట్లా 10 రోజుల నుంచి జరుగుతుంది. 10 రోజులు జరుగుతుంది. ఎవరు అడ్డుకోవట్లేదు దీన్ని? అడ్డుకో మేము చెబుతున్నాం రోజు. వాళ్ళు ఏమిట్లా ఇలా దియాల దోలాలని చెబుతున్నారు. యథావిధిగా 12 దాటాక మొదలు పెడుతున్నారు మళ్ళీ. మోతుగూడెం